బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను రేపు ఉదయం 10:30కు కోర్టులో హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు కనిపించడం లేదంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు ఉద్యోగులను రేపు 10:30కు తమ ముందు హాజరుపరచాలని ప్రతిపాదులను ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ మనకు అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ హరీష. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాను కొంతమంది ఐటీ గ్రిడ్ పేరుతో ఆ యొక్క ఓటర్ల జాబితా మొత్తం కూడా అవకతవకలు పాల్గొంటున్నారంటూ కూడా గతంలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు నిన్న నుంచి కూడా ఐటీ గ్రిడ్ కంపెనీ సంబంధించినటువంటి కంపెనీలను కుక్కట్పల్లి, మాదాపూర్ లో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలు నిర్వహించి 4 వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే 4 వ్యక్తులు కూడా నిన్న నుంచి కనిపించలేదు. మాదాపూర్ లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులు కనిపించలేదంటూ ఈ రోజు ఆ సంస్థ ఐటీ గ్రిడ్ సంస్థ అశోక్ హౌస్ మోషన్ పిటిషన్ ఈ రోజు కోర్టు సెలవుల నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ హౌస్ మోషన్ పిటిషన్ కొద్దిసేపటి క్రితమే విచారించినటువంటి ధర్మాసనం రేపు 4 ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నారో 4ని కూడా 10:30 గంట ఉదయం 10:30 ప్రాంతంలో కోర్టులో హాజరుపరచాలని కూడా హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రేగొండి భాస్కర్, పన్నికడుకూరి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ వీరు 4ని కూడా మిస్ అయ్యారు, కనిపించడం లేదు. వీరు 4ని కూడా పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో ఆచూకీ చెప్పడం లేదు కాబట్టి వాళ్ళ 4ని కూడా వెంటనే హాజరుపరిచే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నదంటే. అయితే ఈ పిటిషన్ కొద్దిసేపటి క్రితమే విచారించినటువంటి న్యాయమూర్తి వాళ్ళ 4ని కూడా ఉదయం 10:30 ప్రాంతంలో రేపు కోర్టులో హాజరుపరచాలని కూడా హైకోర్టు ఎవరైతే ప్రతివాదులు చేర్చిందో తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు తెలంగాణ డీజీపీ, అదేవిధంగా సైబర్ క్రైమ్ వింగ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ప్రతివాదులు చేర్చింది. ఈ ప్రతివాదులందరూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి చూడాలి, 10:30 ప్రాంతంలో ఇప్పటికే 4 నిందితులను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్న పోలీసులు రేపు ఉదయం 10 గంటల కోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10:30 ప్రాంతంలో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా ఓవరాల్ చూస్తున్నట్లే 2 తెలుగు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్ కంపెనీ పేరుతో ఓటర్ల జాబితా పెద్ద ఎత్తున అవకతవకలు పాల్గొడుతున్నారు. ఓటర్ల జాబితాను మిస్యూజ్ చేస్తున్నారని కొంతమంది రాజకీయ నేతలు, వైసీపీ చెందిన నేతలు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలో దిగినటువంటి తెలంగాణ పోలీస్ శాఖ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా 2 రోజుల పాటు ఐటీ గ్రిడ్ సంబంధించినటువంటి పలు కంపెనీల్లో పూర్తిగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దల సహాయంతోనే ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ నడుస్తుంది. పెద్ద ఎత్తున డాటా మిస్యూజ్ అవుతుంది. పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా మొత్తం కూడా ఆ కంపెనీ డాటాలో ఉంది. ఎందుకు ఉంది, ఎవరు దీన్ని ఇచ్చారన్న కోణంలో కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖ కేసు నమోదు చేసుకొని పూర్తిగా విచారిస్తుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా నిన్న తెలంగాణలో ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీకి వచ్చి పూర్తిగా సోదాలు కూడా నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో అనేక కీలక ఆధారాలు సేకరించినటువంటి పోలీస్ శాఖ 4 నిందితులు ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో డాటాని ఆ 4 నిందితులు కూడా పోలీసులు పూర్తిగా అరెస్ట్ చేసి విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క వారి 4 కూడా కనిపించలేదంటూ మరోపక్క హెబియస్ కార్పస్ పిటిషన్ ఈ రోజు హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి తన ఇంట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయండి. హౌస్ మోషన్ పిటిషన్ కొద్దిసేపటి క్రితమే విచారించి రేపు ఉదయం 10:30 ప్రాంతంలో 4 కూడా కోర్టులో హాజరుపరచాలని కూడా కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసి మరి చూడాలి, రేపు ఉదయం 10:30 ప్రాంతంలో వీరు 4 కోర్టులో హాజరుపరుస్తారా లేదా ఇంకా దీని తదుపరి విచారణ ఏ విధంగా కొనసాగుతుందని రేపు విచారణ వెల్లడే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు హరీష. రైట్, థ్యాంక్ యూ సునీల్.